హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో సాధారణంగా వరి పంట పుట్ట దశలో ఉన్నప్పుడు రైతులు ఉపయోగించే ముఖ్యమైన ఫర్టిలైజర్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఉపయోగించడం వల్ల మొక్క రోగ నిరోధకతను పెంపొందించుకోవడంతో పాటు మంచి దిగుబడిని ఆశించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ యొక్క ధర 50 కిలోల బస్తా 1800 రూపాయలుగా ఉంది. దీని వలన ఎక్కువ మంది రైతులు ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఉపయోగించడానికి ఆలోచించడం జరుగుతుంది. ఇలాంటి దశలో ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో మనకు బయో పొటాష్ కూడా అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించుకోవడం ద్వారా మనం ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేని లోటుని అధిగమించవచ్చు. అందులో భాగంగా ఈ వీడియోలో మనం నర్మదా బయోకెమ్ కంపెనీకి సంబంధించిన కేఎంబి పొటాష్ గురించి తెలుసుకుందాం. ఈ కేఎంబి పొటాష్ అంటే పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా. పొటాష్ని కేతో సూచిస్తారు కనుక దీనిని కేఎంబి పొటాష్ అని పిలుస్తారు. దీనిలో బ్యాక్టీరియా ఉండటం వల్ల ఈ కేఎంబి పొటాష్ను ఉపయోగించినప్పుడు ఇది నేలలో మొక్కకి అందుబాటులో లేనటువంటి పొటాష్ని మొక్క గ్రహించుకునేలాగా చేయడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం రైతులు ఉపయోగించే ఎరువుల్లో మొక్కలు 100% గ్రహించుకోలేవు. దానిలో కొంత భాగం భూమిలోనే ఉండిపోతుంది. ఈ విధంగా భూమిలో ఉన్న ఏదైనా ఫర్టిలైజర్ మొక్క గ్రహించుకునే రూపంలో లేకుండా ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఈ పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియాని ఉన్న ఫర్టిలైజర్ని ఉపయోగించడం వల్ల ఇది నేలలో సంక్లిష్టంగా ఉన్న పొటాష్ని విచ్ఛిన్నం చేసి మొక్కలు సులభంగా గ్రహించుకునేలాగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది నేలలో ఉన్న ఇతర సంక్లిష్ట ఖనిజాలను కూడా సులభతరం చేసి మొక్కలు గ్రహించుకునేలాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఉన్న ఫర్టిలైజర్ని ఉపయోగించుకోవడం ద్వారా కూడా మనం మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క ధర ప్రస్తుతం మార్కెట్లో మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో కంపేర్ చేసి చూసినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఒక ఎకరానికి 50 నుంచి 100 కిలోల కేఎంబి పొటాష్ని ఉపయోగించుకోవడం ద్వారా కూడా మనం మొక్కకి సరైన పొటాష్ని అందించే అవకాశం ఉంటుంది. ఈ పొటాష్ని ఉపయోగించడం వల్ల మొక్కలు బలంగా రావడంతో పాటు గింజ నాణ్యత కూడా బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దీనిని వరి పంటనే కాకుండా ఇతర అన్ని రకాల కూరగాయ పంటల్లో కూడా ఉపయోగించవచ్చు. ఇలా కూరగాయ పంటల్లో ఉపయోగించినప్పుడు ఈ పంట అనేది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.